హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోగా మనము కొన్ని ఇంట్రడక్షన్ టాపిక్స్ చెప్పుకున్న తర్వాత ఎగ్జాంపుల్ 1 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్సరీగా ప్రీవియస్ చాప్టర్స్ అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సర్కిల్స్, ఈ చాప్టర్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పామ్ నెంబర్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన బేసిక్ డెఫినిషన్స్ అన్నమాట. అంటే ఈ చాప్టర్‌కి ఇంట్రడక్షన్ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. అంటే ఇంట్రడక్షన్ అంటే ఏముందండి, మనం ఈ చాప్టర్‌లో చేసేటువంటి ప్రాబ్లమ్స్‌కి మనకు అర్థం కావాలంటే మనకి ముందుగా తెలియాల్సిన కాన్సెప్ట్సే బేసిక్ కాన్సెప్ట్స్, అంతే కదా! సరే. అవి ఏంటి అంటే మీకు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సెక్టారు, మైనర్ సెక్టారు, మేజర్ సెక్టారు, అలాగే సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, వీటికి సంబంధించిన ఏరియాస్ మనము ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉంటామన్నమాట. ఓకేనా అండి? ఓకే. ఫస్ట్ సెక్టార్ అంటే ఏంటి? సెక్టార్ అంటే ఒక టైప్ ఆఫ్ ఏరియా అన్నమాట. సర్కిల్‌కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ ఏరియా. సో, ఒకసారి డెఫినిషన్ కూడా చూసేద్దాము. ద పోర్షన్ ఆర్ పార్ట్ ఆర్ పీస్ ఏదైనా ఒకటేనండి ఆఫ్ సర్క్యులర్ రీజియన్ అంటే సర్కిల్ అన్నట్టు ఎన్క్లోజ్డ్ బై 2 రేడి అండ్ కరస్పాండింగ్ ఆర్క్ ఈజ్ కాల్డ్ సెక్టార్ ఆఫ్ సర్కిల్. అంటే సెక్టార్ అంటే సర్కిల్‌లో ఉండేటువంటి ఒక టైప్ ఆఫ్ ఏరియా. అది కూడా ఎలా ఫార్మ్ అవ్వాలండి? అంటే ఎంక్లోజ్డ్ అంటే వాటి ద్వారా ఫార్మ్ అవ్వాలి అని. ఈ వేటి ద్వారాని? 2 రేడి అండ్ కరస్పాండింగ్ ఆర్క్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెక్టార్ అనంగానే సర్కిల్‌లో రేడియస్ ద్వారా అలాగే ఆర్క్ ద్వారా ఆర్క్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని సెక్టార్ అని చెప్తాం. దిస్ ఈస్ ద బేసిక్ డెఫినిషన్. ఓకేనండి. సరే. డయాగ్రామాటికల్‌గా మనం ఒకసారి చూసేద్దాం. ఒక సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాము. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ రేడి అని అన్నారు కదండీ! రేడి ఈజ్ నథింగ్ బట్ రేడియస్ అంటే సింగులర్, రేడి అయితే ప్లూరల్ అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రేడియస్ అంటే మనం లెంత్ కింద తీసుకుంటాం. అవునా కదండీ! మనం రేడియస్‌ని లెంత్‌గా తీసుకోవచ్చు. లేదంటే సెంటర్ నుండి ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తాము. ఈ సెంటర్ నుండి సర్కంఫరెన్స్‌కి జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్‌ని కూడా మనము రేడియస్‌గా కన్సిడర్ చేయొచ్చండి. సర్కిల్స్‌కి సంబంధించిన చాప్టర్స్‌లో మనం ఎక్కువగా రేడియస్‌ని లైన్ సెగ్మెంట్‌గానే కన్సిడర్ చేస్తున్నాం. ప్రీవియస్ చాప్టర్ సర్కిల్స్‌లో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు రేడియస్‌ని ఒక లైన్ సెగ్మెంట్‌గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. సరే. ఇక్కడ చూడండి. ఓఏ అనేది ఒక రేడియస్. ఓబీ అనేది ఒక రేడియస్. సో, 2 రేడియస్ కాబట్టి మనకి రేడి అని ఇచ్చారు. డైరెక్ట్‌గా రేడియస్ అని అవ్వకుండా రేడి అని ఇచ్చారు. ఇదేం కొత్త పదం కాదండి. ఇప్పుడు ఈ 2 రేడియస్ అలాగే కరస్పాండింగ్ ఆర్క్ అంటే ఈ ఆర్క్ ఏది? ఇది. ఈ ఆర్క్ ఈ 2 రేడియస్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియా అనేది అంటే ఈ 2 రేడియస్‌కి, ఈ ఆర్క్‌కి మధ్యనున్న ఏరియాని మనము సెక్టార్ అని చెప్తామండి. అయితే ఆర్క్ అంటే ఏంటి? అంటే చూడండి, ఆర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే మనము దీన్ని సర్కంఫరెన్స్ అని చెప్తామండి. ఈ సర్కంఫరెన్స్‌లో అది చిన్న పార్ట్ అయినా, పెద్ద పార్ట్ అయినా కానీ దాన్ని మనం ఆర్క్ అనే అంటాం. సో, మొత్తం దీన్నంతా కూడా ఆర్క్ అని అనొచ్చు. లేదంటే చిన్న పార్ట్ తీసుకుంటే దీన్నే ఆర్క్ అని అనొచ్చు. లేదంటే మనం ఇంకా పెద్దది తీసుకుంటే దాన్ని కూడా ఆర్క్ అని అనొచ్చండి. ఓకేనండి. సరే. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనము కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇలా మనం ఆర్క్ కొట్టి చేస్తా ఉంటాం. అవును కదా! ఇప్పుడు ఆర్క్ అంటే ఏంటి? జస్ట్ మనం అలా లైక్ షేర్ వచ్చేసి వదిలేస్తాం. ఒకవేళ దాన్ని ఇలా రొటేట్ చేసామనుకోండి ఏమవుతదంటే సర్కిల్ వచ్చేస్తది మళ్ళీని. ఓకేనా? అంటే ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. అదే పార్ట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. ఓకేనండి. సరే. అయితే ఇదంతా బానే ఉంది. సెక్టార్ అంటే 2 రేడియస్ అలాగే ఆర్క్‌కి మధ్యనున్న ఏరియాని సెక్టార్ అని చెప్తాము. సెక్టార్ ఆఫ్ సర్కిల్ అని చెప్తాము. మరి నొటేషన్ ఎలా రాస్తాము అంటే చూడండి. ఫ్రమ్ డయాగ్రామ్ ఓఏపీబీ ఓఏపీ ఇది పి. ఓఏపీబీ ఈజ్ ఏ సెక్టార్ అన్నమాట. అంటే ఇక్కడ ఓఏబీ అని రాసేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఓఏబీ అని రాసినా పర్లేదండి. ఇక్కడ ఏంటంటే మనము ఈ చాప్టర్‌లో సెక్టార్స్ అయినా, సెగ్మెంట్స్ అయినా మనం తర్వాత చెప్పుకునేది సెగ్మెంట్ అంటే వాటి యొక్క నొటేషన్స్ పర్టిక్యులర్‌గా ఇదే రాస్తాము, లేదంటే ఇలానే రాస్తాము అని చెప్పడానికి ఏమి ఉండదండి. ఇప్పుడు ఇది ఉందా? ఓఏపీబీ ఈజ్ ఏ సెక్టార్. అంటే ఓఏపీబీ అనేది మనకి సెక్టార్ అనేది మనమే పక్కన రాసేసుకుంటాం. అంటే ఓఏపీబీ పక్కన సెక్టార్ అని రాస్తాం. సో, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఓఏపీబీ ఓకే. దిస్ ఈజ్ ఏ సెక్టార్ అంతే.
ఓకేనండి. మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పర్లేదు. ఓఏపీబీ అంటే 4 వెర్టిసెస్ మళ్ళీ ఏదో ఒక క్వాడ్రిలేటరల్ అలా కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏమీ లేదు. మనం నోటేషన్స్ రాసేటప్పుడు ఉత్తి ఓఏపీబీ అని రాయమండి. ఓఏపీబీ మైనర్ సెక్టార్ లేదా సెక్టార్ అని చెప్పి రాస్తామండి. ఓకేనండి. సరే. ఇప్పుడు మైనర్ సెక్టార్ అంటే ఏంటి? మేజర్ సెక్టార్ అంటే ఏంటి? సెక్టార్ అంటే అర్థమైంది కదా! ఏంటి? రేడియస్సు అలాగే ఆర్క్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని సెక్టార్ అంటాము. మైనర్ అంటే చిన్నది. రేడియస్సు చిన్న ఆర్క్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని మైనర్ సెక్టార్ అని చెప్తామండి. సెక్టార్ ఫార్మ్డ్ బై మైనర్ ఆర్క్. సెక్టార్ ఫార్మ్డ్ బై మేజర్ ఆర్క్. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూస్తే ఓఏ, ఓబీ అనేది రేడియస్. ఇది చూడండి ఏపీబీ అంటే ఇది ఆర్క్. ఓకేనా? సో, ఇది చిన్న ఆర్క్. చిన్న ఆర్కు 2 రేడియస్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని మైనర్ సెక్టార్ అని చెప్తామండి. మేజర్ సెక్టార్ కూడా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 2 రేడియస్సే ఓఏ, ఓబీ. ఇప్పుడు ఈ ఆర్క్ కర్వ్‌ని ఇది తీసుకున్నాను. ఇది కూడా ఆర్కే కదండీ! నేను చూడండి ఇలా రెడ్ దాంతో షేడ్ చేశాను కదా! అంటే ఒక లైన్ డ్రా చేశాను కదా! లైన్ కాదు కర్వ్. ఇప్పుడు ఇది మేజర్ ఆర్క్. అంటే ఈ మేజర్ ఆర్క్ ద్వారా మరియు ఈ రేడియస్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని మేజర్ సెక్టార్ అని చెప్తామండి. ఓకేనా అండి. మీరు డెఫినిషన్ ఎంత బాగా చదివినా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్‌లో మొత్తం డయాగ్రామ్స్‌ని బేస్ చేసుకునే మనం సాల్వ్ చేస్తూ ఉంటామండి. అలాగని చెప్పి డెఫినిషన్స్ వదిలేయమని కాదు. డెఫినిషన్ మీకు గుర్తుండాలి. అదే విధంగా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కూడా మీకు ఐడియా ఉండాలి. కంపల్సరీగా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. మీకు 10థ్‌లోనే కాదు తర్వాత మీకు ఫర్దర్‌గా మ్యాథమెటిక్స్‌లో ఇవి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఇవి వస్తూ ఉంటాయి. ఓకేనా అండి. సో, నీట్‌గా నోట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఇప్పుడు మనకి క్వెషన్‌లో ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ అని అంటాడు క్వెషన్‌లో. అంటే దాని అర్థం ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ అని. ఓకేనండి. మనకు ఉండేవి రెండే. మైనర్ సెక్టారు, మేజర్ సెక్టారే. క్వెషన్‌లో మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఏమంటాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ అని ఇస్తాడు అంతే. ఇప్పుడు సెక్టార్ అంటే మనం మైనర్ సెక్టార్ కనిపెట్టాలా? మేజర్ సెక్టార్ కనిపెట్టాలా? అంటే మైనరే కనిపెట్టాలండి. ఓకేనండి. వాడు క్లియర్‌గా మెన్షన్ చేస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ అని అడిగినప్పుడు మాత్రం మనం ఫైండ్ ఔట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే సెగ్మెంట్ కూడా అంతే. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అని క్వెషన్ అడిగితే మనం మైనర్ సెగ్మెంటే కనిపెట్టాలి. ఓకేనండి. ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో రీమార్క్ అని చెప్పి కింద ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సరే. నెక్స్ట్ సెగ్మెంట్ గురించి చూసేద్దాం. ఒక్క విషయం అండి ఇది నేను మర్చిపోయాను చెప్పడం. సెక్టార్ సంబంధించి మనం చెప్పుకున్నాం కదా! ఆఫ్‌కోర్స్ నేను ఇక్కడ చెరిపేసాను. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఇందులో యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటే ఏంటంటే ఇదిగోండి ఈ మధ్యలో యాంగిల్ అండి. దీన్ని మనము యాంగిల్ ఆఫ్ సెక్టార్ అని చెప్తాం. సో, యాంగిల్ ఏఓబీని యాంగిల్ ఆఫ్ సెక్టార్ అని చెప్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ అండి సెగ్మెంట్ అంటే ఏంటి? సెక్టార్ అంటే ఏంటి? ఏరియా అనేది 2 వేడీ ద్వారా మరియు కరెస్పాండింగ్ ఆర్క్ ద్వారా ఫార్మ్ అవ్వాలి సర్కిల్‌లో. సెగ్మెంట్ అంటే ఏంటంటే ఏరియా అనేది ఆర్క్ మరియు కార్డ్ ద్వారా ఫార్మ్ అవ్వాలండి. అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? సెక్టార్‌లో రేడియస్ 2 రేడియస్‌కి అండ్ ఆర్క్‌కి మధ్య ఫార్మ్ అయిన ఏరియా సెక్టార్ అంటాము. సెగ్మెంట్ అంటే కార్డ్‌కి మరియు ఆర్క్‌కి రెండిట్లోనూ ఆర్క్ కామనే. కానీ మారేదేంటి? సెక్టార్‌లో రేడియస్ ఇక్కడేమో కార్డ్. ఓకేనండి. కార్డ్ అంటే ఏంటండి అసల? కార్డ్ అంటే సర్కిల్‌లో ఒక సర్కిల్‌లో ఇంటర్నల్‌గా 2 పాయింట్స్‌ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్‌ని కార్డ్ అని చెప్తాం. ఓకేనా? ఈ కార్డ్‌ని బేస్ చేసుకునే మనము సెగ్మెంట్ అనేది చెప్తామండి. సో, ఒకసారి డెఫినిషన్ కూడా చూసుకుందాము. ద పోర్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యులర్ రీజియన్ ఎన్‌క్లోజ్డ్ బిట్వీన్ ఏ కార్డ్ అండ్ ద కరెస్పాండింగ్ ఆర్క్. అక్కడికి ఇక్కడికి ఏం చేంజ్ ఉండదు ఇక్కడ. అక్కడైతే రేడియస్ వస్తది. ఇక్కడైతే కార్డ్ వస్తది. ఈస్ కాల్డ్ సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్. సో, డయాగ్రమాటికల్‌గా చెప్పాలి అంటే ఒక సర్కిల్ తీసుకున్నాను. సెంటర్ తీసుకున్నాను. ఏబీ అనేది కార్డ్ అది. ఓకేనా? ఇప్పుడు ఈ కార్డ్‌కి మరియు ఆర్క్‌కి మధ్యనున్న ఏరియా అంటే ఇదే కదా షేడ్ చేసింది. ఆఫ్‌కోర్స్ ఈ పైది కూడా అవుతది. అది నేను మీకు ఫర్దర్‌గా చెప్తాను. ఫస్ట్ బేసిక్ డెఫినిషన్ చూసుకుంటే కార్డ్‌కి మరియు ఈ ఆర్క్‌కి మధ్య ఫార్మ్ అయిన ఏరియాని దీన్ని మనము సెగ్మెంట్ అని చెప్తామండి. ఓకే. ఇక మైనర్ సెగ్మెంట్ ఆఫ్‌కోర్స్ మీకు ఇంకోటి గమనించాలండి. సెగ్మెంట్ అన్నా, మైనర్ సెగ్మెంట్ అన్నా మనకు ఒకటే. కాకపోతే మీకు డైరెక్ట్‌గా మైనర్ సెగ్మెంట్ చెప్పేయడం కంటే అసలు సెగ్మెంట్ అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత మైనరో, మేజరో చెప్తున్నామండి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. క్వెషన్‌లో మీకు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అన్నాడు అంటే మనం మైనర్ సెగ్మెంటే కనిపెడతాం. ఓకేనా? సరే. ఇక మైనర్ సెగ్మెంట్ విషయానికొచ్చేస్తే సేమ్ అండి. అక్కడైతే సెక్టార్ ఫార్మ్డ్ బై మైనర్ ఆర్క్. ఇక్కడైతే సెగ్మెంట్ ఫార్మ్డ్ బై మైనర్ ఆర్క్. అంటే కార్డ్ మైనర్ ఆర్క్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియాని మనము మైనర్ సెగ్మెంట్ అని చెప్తాం. సో, చూడండి ఇది కార్డ్, ఇది మైనర్ ఆర్క్ అంటే చిన్న ఆర్క్. సో, కార్డ్ ఈ మైనర్ ఆర్క్ ద్వారా ఫార్మ్ అయిన ఏరియా మనము మైనర్ సెగ్మెంట్. నెక్స్ట్ మేజర్ సెగ్మెంట్ అంటే మీరే చెప్పేస్తారు. సెగ్మెంట్ ఫార్మ్డ్ బై మేజర్ ఆర్క్స్. ఇదిగో ఇది కార్డ్ అండి. జాగ్రత్తగా చూడాలండి. ఇది కార్డ్.
ఇది, ఇది నేనిలా రింగ్ కింద పెట్టాను గదా! ఇది మేజర్ ఆర్క్. సో, ఈ కార్డ్‌కి, ఈ మేజర్ ఆర్క్‌కి మధ్య ఫార్మ్ అయిన ఏరియాని మనము మేజర్ సెగ్మెంట్ అని చెప్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి కొంచెము. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు ఏమి కంగారు పడొద్దు. నేను మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తా. ఓకేనా అండి. ఇందులోనే మనకి ఒక 8 మార్క్ క్వెషన్ వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్‌కి. సో, ఈజీ చాప్టరే. క్వాలిఫికేషన్స్ కొంచెం ఉంటాయి తప్ప ఈజీ చాప్టరే. సో, మీరు కొంచెం ఫోకస్ చేస్తే వచ్చేస్తది. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఈ 4 ఫార్ములాస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకివి గుర్తు లేకుండా ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టము. ఓకేనండి. ఎక్కువ కాదు ఈ 4 ప్రాబ్లమ్సే. ఇవి కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసినవి ఫస్ట్ 2 కూడా. లాస్ట్ 2 మాత్రం కొంచెం కొత్తవి. ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే కదండీ. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే సర్కిల్ మొత్తం కంప్లీట్ ఏరియా ఇక. ఓకేనా. ఈ కంప్లీట్ ఏరియా ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అనేది యూజ్ చేస్తాం. వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అంటే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకుంటాము. లేదంటే పై ఈజ్ ఈక్వల్ టు 3.14 తీసుకుంటాము. ఒక్కొక్కసారి మన క్వెషన్‌లో ఇచ్చేస్తుంటారు. ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి అని. సో, అప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే ఇందాక చెప్పాను కదండీ. సో, ఇది. దీని యొక్క లెంత్ ఎంతంటే మనకి 2πr వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ. ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే ఇది ఏ సెక్టార్? ఓన్లీ సెక్టార్ ఇచ్చారంటే దట్ ఈస్ ద మైనర్ సెక్టార్. అంటే మైనర్ సెక్టార్ యొక్క ఏరియా. ఇది. దీని యొక్క ఏరియా ఏమవుతదంటే ఈ θ/360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ అండ్ తీటా అంటే నేను ఇందాక చెప్పాను కదండీ. ఇది ఈ యాంగిల్‌ని తీటా అని చెప్తాం. అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఆర్క్. లెంత్ ఆఫ్ ఆర్క్ అంటే ఇదో ఇది మనకి ఆర్క్ కదా! సో, ఇది వీటి యొక్క లెన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు ఈ ఫార్ములా చూసుకోండి. ఓకేనండి. సో, ఇది కూడా నోట్ చేసుకోండి అందంగా. ఓకే. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 1 అయితే సాల్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనం నేర్చుకున్న డెఫినిషన్స్ అలాగే మనం నేర్చుకున్న ఫార్ములాస్ వీటికి అప్లై చేయాలన్నమాట. అవి మీకు అర్థమైతేనే ఈ ప్రాబ్లమ్స్ మీకు అన్నీ అర్థమవుతాయి. మొత్తం కంప్లీట్‌లీ ఈ చాప్టర్‌లో ఉన్న ప్రతి ప్రాబ్లము కూడా ఈ సెగ్మెంటు, సెక్టార్స్‌ని బేస్ చేసుకుని ఉంటాయి. ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అంటారు, మేజర్ సెగ్మెంట్ అంటారు, లేదంటే మేజర్ సెక్టర్ అంటారు, మైనర్ సెక్టర్ అంటారు. సో, ఏది అడిగినా గాని మనము ఆ ఫార్ములాస్ అప్లై చేసి ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఓకే. ఒకసారి క్వెషన్ చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్స్. చూసారు ఇక్కడ సెక్టార్ అని ఇచ్చారు తప్ప పర్టిక్యులర్‌గా మైనర్ సెక్టార్ కనిపెట్టు, లేదంటే మేజర్ సెక్టార్ కనిపెట్టు అని అడగలేదు. సో, ఇక్కడ సెక్టార్ అని ఇస్తే దాని అర్థం మైనర్ సెక్టార్ మనం ఫైండ్ ఔట్ చేయాలి అని. ఓకే. అంటే మనము సర్కిల్‌కి సంబంధించి మైనర్ సెక్టార్ ఫైండ్ ఔట్ చేయాలంట. అండ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు సర్కిల్ ఇది. అండ్ ఆఫ్ యాంగిల్ 30 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ అంటే ఇది ఏ యాంగిల్ అండి? యాంగిల్ ఆఫ్ సెక్టార్ అనేది 30 డిగ్రీస్. ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్. అంటే మైనర్ సెక్టార్ ఫైండ్ ఔట్ చేయాలి. యాస్ వెల్ యాస్ మేజర్ సెక్టార్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ మనం ఏది ఫైండ్ ఔట్ చేయాలన్నా గానీ ఒక డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనండి. ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఇది క్వెషన్‌లో ఇవ్వలేదు. మనం డ్రా చేసుకున్నది. సెంటర్ O అనుకున్నాను. అండ్ OA, OB రేడియస్ ఎందుకంటే మరి సెక్టార్ అంటే మనకి రేడియస్, ఆర్క్ ద్వారా ఫార్మ్ అయ్యేటువంటి ఏరియా. ఏ ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అనుకున్నాను. ఇక్కడ P ఎందుకు పెట్టుకున్నాను? ఇక్కడ Y ఎందుకు పెట్టుకున్నానంటే, ఇప్పుడు మనం సెక్టార్‌ని ఏ విధంగా చెప్పినామండి? OAPB ఇది మైనర్ సెక్టార్. మరి మేజర్ సెక్టార్‌ని చెప్పాలంటే OAYB అందుకోసం ఇక్కడ Y పెట్టుకున్నాను. ఇక్కడ P పెట్టుకున్నాను. ఓకే. ఫస్ట్ వన్ గోల్ మైనర్ సెక్టార్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి రాసుకుందాము. అంటే మనం డ్రా చేసింది ఒకసారి ఇంత రాసుకుందాం ఇన్ఫర్మేషను. కన్సిడర్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. OAPB ఈజ్ ఏ సెక్టార్. సెక్టార్ అంతే. మళ్ళీ మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేను పక్కన మైనర్ సెక్టార్ అని రాసాను. అండ్ రేడియస్ మనం స్మాల్ ఆర్‌తో డినోట్ చేసుకుంటాం. ఫార్ములాస్ అన్నిట్లో కూడా మనం స్మాల్ ఆర్ కాబట్టి ఇక్కడ స్మాల్ ఆర్ అని రాసాను. దట్ ఈక్వల్ టు డయాగ్రామ్ ప్రకారంగా రేడియస్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? OA అన్న రేడియస్సే, OB అన్న రేడియస్సే. ఎంత ఇచ్చారు మన క్వెషన్‌లో? 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ తీటా అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్. తీటా యాంగిల్ ఆఫ్ సెక్టార్‌ని మనం తీటా అని అనుకుంటాము. దట్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు ఇక మనకి రేడియస్ తెలుసు, యాంగిల్ ఆఫ్ సెక్టార్ కూడా తెలుసు. మనకి ఇంకా ఏరియా కనిపెట్టడం ఈజీ కదండీ. సో, ఏరియా ఆఫ్ సెక్టార్ ఏ సెక్టార్ అది? మైనర్ సెక్టార్. ఈక్వల్ టు θ/360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై ఈక్వల్ టు 3.14 తీసుకోమని క్వెషన్‌లోనే ఇచ్చారు. లేదంటే మనం 22/7 తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో, థీటా అయితే 30 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని. అంటే ఆర్ అంటే 4 కాబట్టి 4 ఇంటూ 4 అని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే 0, 0 క్యాన్సిల్ అండ్ 3 టేబుల్ ఇది 12 టైమ్స్ క్యాన్సిల్. ఇంక ఇవి యాజ్ టీజ్ ఈ స్టెప్ ఇక్కడ ఇదే రాసుకున్నాము. నెక్స్ట్ 4 టేబుల్ ఇది 3 టైమ్స్ ఇది 1 టైమ్. ఇంకేం మిగులుతుంది చూడండి 3.14 ఇంటూ
4 బై డినామినేటర్‌గా 3 ఓకే. సో, 3.14 ఇంటూ 4/3 ఈ రెండిటిని మీరు మల్టిప్లికేషన్ చేసేసుకుంటే 3.14 ఇంటూ 4 అంటే 12.56 అన్నమాట. సో, మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు 3.14 ఇంటూ 4 అని వేసుకున్నప్పుడు పాయింట్ లేదనుకుంటే నార్మల్ మల్టిప్లై చేసేసుకోండి. 4 4 జా 16, 4 1 జా 4 5, 4 3 జా 12. సో, ఇప్పుడు పాయింట్ ఇటు సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ ముందుందో చూసుకోండి. 2 డిజిట్స్ కాబట్టి ఆన్సర్‌లో కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి. సో, టోటల్‌గా 12.56/3 ఈస్ ద ఆన్సర్. ఇక్కడితో ఆన్సర్ వచ్చేసినా పర్వాలేదు. లేదు దీన్ని సింప్లిఫై చేసి వేయడం మంచిది నన్నడిగితే. సో, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే 12.56/3 అని ఉంది కదా! సో, ఫస్ట్ అక్కడ పాయింట్ లేదనుకుని నార్మల్‌గా డివిజన్ పెర్ఫార్మ్ చేసేయండి. డివిజన్ పెర్ఫార్మ్ చేస్తే 3 4 జా 12 మళ్ళీ 5 ఇక్కడ రాసుకుంటే 3 1 జా 3, 2 రిమైండర్ 6, 3 8 జా 24 రిమైండర్ 2 పాయింట్ పెట్టుకుంటే 0 మళ్ళీ 3 6 జా 80. సో, ఇక 4 డిజిట్స్‌తో ఆఫ్ చేసేయండి ఏ డివిజన్ అయినా సరే. ఇప్పుడు 1256ని 3తో డివైడ్ చేస్తే మనకి నియర్లీ కోషియంట్ ఎంతొస్తుంది? 4 1 418.6 వస్తుంది. మరి మనం 12.56 3తో డివైడ్ చేస్తే ఎంతొస్తది? అంటే దీనికి డిఫరెన్స్ ఏముంది? పాయింట్ 2 డిజిట్స్ ముందుకొచ్చేసింది. అంటే మన ఆన్సర్ కూడా పాయింట్ 2 డిజిట్స్ ముందుకు పెట్టేయండి. సో, 4.186 అన్నమాట. సో, ఇలా వేసినా పర్లేదు. లేదంటే ఇక్కడ నేను మరి 9 ఎందుకు వేసానంటే ఇది 5కి దాటేసింది కాబట్టి ఇక 5 దాటున్నప్పుడు దీని ముందు డిజిట్ 1 యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. అంటే మనం ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో, అందుకని మీరు డైరెక్ట్‌గా 4.186 ఇది కూడా అప్రాక్సిమేటే ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే మనం ఎక్కడితో ఇది ఆఫ్ చేసేస్తున్నాం. రిమైండర్ ఏం 0 రావట్లేదు. సో, 20కి 18 ఇంకా 2 వస్తది. మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే అలా 6 6 6 వస్తానే ఉంటది. కాబట్టి మనం ఇక్కడ చేసేదే అప్రాక్సిమేట్ వాల్యూ. కాబట్టి కంపల్సరీగా అప్రాక్సిమేట్ అనేది వేసుకోవాలి. ఓకేనండి. సో, 4.186 అంటే చెప్పాను కదండీ! 5 దాటుంటే దీనికొకటి ఇంక్రీజ్ చేసుకుంటాం. దట్ ఈక్వల్ టు 4.19 సెంటీమీటర్ స్క్వేర్ విచ్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్ అన్నట్టు. ఓకేనా. సో, సెక్టార్ అన్నా మైనర్ సెక్టార్ అన్నా ఒకటే. ఇక్కడ ఓపెన్ నోట్ చేసుకోండి. ఇదేం నోట్ చేసుకోవద్దు. ఓన్లీ ఇవి మాత్రమే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది మేజర్ సెక్టార్ అండ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్. అయితే మేజర్ సెక్టార్‌కి ఫార్ములా ఏంటి మనకి అంటే మేజర్ సెక్టార్‌కి సెపరేట్ ఫార్ములా ఉండదండి. మనకి ఈ మైనర్ సెక్టార్ వచ్చేస్తే ఆటోమేటిక్‌గా మేజర్ సెక్టార్ కూడా మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. ఎలా అని నేను చెప్తాను. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మేజర్ సెక్టార్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనం మేజర్ సెక్టార్ చెప్పుకునేటప్పుడు ఒకసారి మన డయాగ్రామ్ డ్రా చేసుకుందాం రఫ్ డయాగ్రాము. ఇది మైనర్ సెక్టార్ ఇందాక చెప్పిన దాని ప్రకారం. అండ్ ఈ పైనంతా కూడా మేజర్ సెక్టార్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం మైనర్ సెక్టార్ ఫైండ్ ఔట్ చేసేసాం. ఇది మనకు తెలుసు దీని వాల్యూ ఎంతో. ఇది ఫైండ్ ఔట్ చేయాలి. అంటే నేనిప్పుడు వైట్‌ది ఉంది కదా! ఇదంతా మనం ఫైండ్ ఔట్ చేయాలి. దీనికి మళ్ళీ సెపరేట్‌గా ఫార్ములా ఉండదు. మనం ఏం చేస్తామంటే టోటల్ సర్కిల్ ఏరియా కనిపెట్టేస్తాం. టోటల్ సర్కిల్ ఏరియా కనిపెట్టేస్తే కనిపెట్టేసిన తర్వాత అందులో నుండి దీని ఏరియా మనకు తెలుసు కదా! ఈ షేడ్ చేసింది ఇది తీసేస్తాం. అంటే సపరేట్ చేసేస్తాం. అంటే మనం మిగిలిందేంటి ఇదే కదా వచ్చేది. ఓకే. సో, విచ్ ఈస్ అవర్ మేజర్ సెగ్మెంట్ అన్నమాట. సో, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మేజర్ సెగ్మెంట్ అని అడిగినప్పుడు మన టెక్స్ట్ బుక్‌లో ఫార్ములాస్ ఉంటాయి. క్వెషన్ బ్యాంక్‌లో కూడా ఫార్ములా ఇస్తారు. బట్ మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఏరియా ఆఫ్ ద మేజర్ సెక్టార్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద టోటల్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ తీసేస్తాం. సో, ఇక్కడ నేను అదే రాసాను చూడండి. ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఇక్కడ చూడండి ఓఏవైబి ఇది మేజర్. ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో, ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ ఇక్కడ సెక్టార్ రాయాలి సెగ్మెంట్ రాసా. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్. సరే. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే మనందరికీ తెలుసు πr² మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ ఇందాకే ఫైండ్ ఔట్ చేసాం 4.19 దట్ ఈక్వల్ టు π అంటే 3.14 తీసుకోమన్నారు. ఇంటూ r² అంటే 4 ఇంటూ 4 మైనస్ 4.19. సో, 3.14 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 16 మైనస్ 4.19. సో, మీరు 3.14కి అండ్ 16ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ మీకు 50.56 అని వస్తదండి. అంటే సేమ్ నేను ఇందాక చెప్పినట్టే 3.14, 16 నార్మల్‌గా పాయింట్ లేదనుకోండి మల్టిప్లై చేసేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తది? 5056 వస్తది. ఓకే. ఇప్పుడు పాయింట్ ఇటు సైడ్ నుండి 2 డిజిట్స్ ముందుంది కాబట్టి ఆన్సర్ ఒకటి 2 డిజిట్స్ ముందు పెట్టుకోండి. సో, ఆ విధంగా ఇది వచ్చేస్తది. మైనస్ 4.19 సో, 50.56 సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు పాయింట్ కింద పాయింట్ రావాలి 4.18. సో, ఇక్కడ మీరు సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే 7 అండ్ ఇది 4 నుంచి 1 తీస్తే 3 అండ్ 50 నుంచి లేదా 10 నుంచి 4 తీస్తే 6 ఇక్కడ 4 వస్తది. సో, 46.37 ఓకేనా అండి. అయితే మీకు టెక్స్ట్ బుక్‌లో
46.1 లేదా ఎంతో సమ్ డిఫరెన్స్ వచ్చినా గాని కంగారు పడొద్దు. ఇలా ఇది చేసినా కరెక్టే. ఓకేనా. అక్కడ ఏసింది అప్రాక్సిమేటే, ఇక్కడేసింది అప్రాక్సిమేట్ వాల్యూయే. ఓకేనా. సో, అందుకని ఏం చేస్తారంటే మీరు ఇలా వేసి వదిలేయకుండా దేర్‌ఫోర్ ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఈక్వల్ టు 46.37 సెంటీమీటర్ స్క్వేర్ పక్కన అప్రాక్స్ అని రాసాను. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని అప్రాక్స్ వాల్యూసే తీసుకుంటాం. మనం తీసుకున్న ఫస్ట్ అప్రాక్స్ వాల్యూయే పై. పై ఈక్వల్ టు 3.14 అనేది అప్రాక్స్ వాల్యూ ఫస్ట్‌ది అక్కడ. అక్కడే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదని అర్థమైపోవాలి. ఓకేనండి. సో, అందుకని మీరేం చేస్తారంటే ఆన్సర్స్ పక్కన కంపల్సరీ ఈ అప్రాక్స్ అనే వర్డ్ యూజ్ చేయండి. ఇలా అప్రాక్స్ యూజ్ చేయమన్నాను అదని చెప్పి ఏది పడితే ఆన్సర్ వచ్చేసినా గాని అప్రాక్స్ అని పెట్టేస్తే మాత్రం చెక్ చేస్తా కంపల్సరీగా. అట్‌లీస్ట్ ఇప్పుడు మనకి క్వెషన్ బ్యాంక్‌లో టెక్స్ట్ బుక్‌లో 46.1 అని ఉందనుకోండి. ఫర్ సపోజ్ మనకి ఇది వచ్చిందనుకోండి. అప్పుడు 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటది తప్ప క్వెషన్ బ్యాంక్‌లో అదే ఆన్సర్ మనకి ఇది ఉండి మనకు ఆన్సర్ ఏ 30 వచ్చిందనుకోండి మార్క్స్ పడవు. ఓకేనా. ఎక్కడైనా డెసిమల్ తర్వాత ఏమైనా డిఫరెన్స్ రావచ్చు తప్ప మరీ ఆహ్, ఎక్కువ డిఫరెన్స్ వచ్చేటువంటి ఆన్సర్స్ రాకూడదు. ఓకేనా.